మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి పున్నమి నాగు. ఇది 1980 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా చిరంజీవి కెరీర్ని మలుపు తిప్పింది. చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో అందరి నోట కూడా చిరంజీవి బాగా చేశాడే అని చెప్పి మాట వినిపించింది. అయితే ఈ సినిమా వారికి రావడం కూడా ఒక అదృష్టం కృషి ఎప్పుడైతే రెండు ఉంటాయో ఆ మనిషి పైకి వెళ్తాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి. అసలు ఈ సినిమాకి కన్నడ నటుడు విజయ్ని మొట్టమొదట తీసుకున్నారు. విజయ్ అసలు యాక్చువల్గా కన్నడలో తీసినటువంటి సినిమాలో అద్భుతంగా నటించాడు. ఇందులో కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఆ సన్నివేశాలు తీయాలి అంటే ఆ నటన చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు ఈ విజయ్ అనేటువంటి కన్నడ ఆర్టిస్ట్కి యాక్సిడెంట్ జరిగింది, కాలు ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఎవరున్నారు సినిమా ఇండస్ట్రీలో అన్నప్పుడు చాలామంది సజెస్ట్ చేసినటువంటి నేమో చిరంజీవి అప్పటికి విలన్ వేషాలు వేస్తున్నారు, మంచి ప్రఖ్యాతి వస్తుంది. కాబట్టి అతనికి ఆపర్చునిటీ వెతుక్కుంటూ వచ్చింది. ఆ సినిమాకి తీసుకున్నారు. రాజశేఖర్ అని చెప్పేసి ఆ డైరెక్టర్ అనమాట. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉంటాయి. అదేంటంటే చర్మం పొరలుగా విడిపోయేటువంటి సన్నివేశం, తర్వాత నాలుకని ఒక పాము ఎలాగుంటుందో అలా అనేటువంటి సన్నివేశాలు, ముఖ్యంగా పున్నమి రోజున ఒక తాపంతో ఆడవాళ్ళ వెంట పడి వాళ్ళ మానాన్ని దోచుకునేటువంటి సన్నివేశాలు, తర్వాత వాళ్ళు చనిపోవటం, ఇవన్నీ కూడా సినిమాలో చూస్తుంటే ఇది ఒక సెన్సేషన్, ఒక విధంగా భయంకరం, ఒక విధంగా చూసుకుంటే విలనిజాన్ని టాప్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి సన్నివేశాలు. తన ప్రమేయం ఉండదు, అయినా సరే విధి రాసినటువంటి చట్టంలో ఇరుక్కుపోయినటువంటి క్యారెక్టరు చిరంజీవి చాలా బాగా చేశారు. ముఖ్యంగా కనుక చూసుకుంటే తను ప్రేమించినటువంటి యువతి మేనక ఆ క్యారెక్టర్ చేశారు. ఆవిడ బతుకుండాలి అని చెప్పేసి నమ్మేటువంటి వ్యక్తి, కానీ తనకి తెలియని విషవలంలో చిక్కుకునిపోయి మెగాస్టార్ చివరిలో క్లైమాక్స్లో చూపించే అభినయం కూడా ఈ సినిమాలో ఒక అత్యద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇంత ఎందుకు చెప్పానంటే ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విజయ్ అనేటువంటి కన్నడ ఆర్టిస్టు ఆ రోజు కనుక పార్టిసిపేషన్ చేస్తుంటే పున్నమి నాగు వచ్చేది కాదు. పున్నమి నాగు కనుక లేకపోతే చిరంజీవి కెరీర్ని కూడా మనం ఊహించుకోను. అంటే చాలామంది అనొచ్చు పున్నమి నాగు కాకపోతే ఇంకో సినిమా వస్తుంది కదా అని. కానీ పున్నమి నాగే అతని కెరీర్ని మెలుగు తిప్పడానికి ప్రధాన కారణం ఏంటి అదాగో చూద్దాం. చట్టానికి కళ్ళు లేవు. ఈ సినిమా కనుక ఇది తమిళంలోంచి తెలుగులోకి రీమేక్ చేద్దామని చెప్పి అనుకున్నారు. అట్లూరి పూర్ణచంద్రరావు దీనికి సమర్పకుడు. ఆయన అట్లూరి పూర్ణచంద్రరావు మౌంట్ రోడ్డుకి వెళ్ళి సినిమా చూశారు పున్నమి నాగు సినిమా చూడంగానే ఈ చిరంజీవి యాక్టింగ్ చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి తను బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈ సినిమాలో కనుక చూసుకుంటే చట్టానికి కళ్ళు లేవులో తల్లిదండ్రుల్ని హత్య చేసిన వాళ్ళని చెప్పేటువంటి ఒక యువకుడి క్యారెక్టర్ చట్టానికి దొరకకుండా, ఎవిడెన్స్లు కూడా దొరకకుండా. సో ఈ క్యారెక్టర్కి మొట్టమొదట వాళ్ళు అనుకున్న హీరో ఎవరంటే మురళీమోహన్ అప్పుడే చాలా మంచి స్టేజ్కి వచ్చేస్తున్నారు. ఆయనతో సినిమాలు తీస్తే బడ్జెట్ కూడా అనుకువగా ఉంటుంది, అలాగే కలెక్షన్స్ కూడా బాగుంటాయి. కానీ ఎప్పుడైతే ఈ పున్నమి నాగు సినిమా చూశారో అట్లూరి పూర్ణచంద్రరావు లాస్ట్ మినిట్ మురళీమోహన్ బదులు చిరంజీవిని తీసుకున్నారు. చిరంజీవి ఈ సినిమాకి ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నారు. అంటే దాన్ని బట్టి అప్పట్లో ఆయన కెరీర్ ఎంత ఊపందుకుంటుందో మనం తెలుసుకోవచ్చు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. చట్టానికి కళ్ళు లేవు నిజంగా చిరంజీవిని ఒక స్టార్ని చేసిన మొట్టమొదటి సినిమా నేనైతే భావిస్తాను. అంతకుముందు చాలా సినిమాలు ఉన్నా కూడా ఒక మాస్ ఇమేజ్ని అయితే తీసుకొచ్చింది. అయితే చిరంజీవిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక గుణం ఏంటంటే ఏదైనా రిస్కీ షాట్ని చాలాగా సునాయాసంగా చేయాలని ప్రయత్నం చేయటం. చాలామంది అప్పటికి పెద్ద పెద్ద స్టార్స్ అనేవాళ్ళు డూపులు పెట్టుకొని చేసేటువంటి సన్నివేశాలు ఉండేవి. కానీ చిరంజీవి మాత్రం ఎక్కువగా తను చేసేటువంటి షార్ట్స్కే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మీరు కనుక చూసుకుంటే 1984లో రిలీజ్ అయింది హీరో అనేటువంటి సినిమా. ఈ హీరో అనే సినిమాలో ఒక క్లైమాక్స్ సన్నివేశం కనుక చూసుకుంటే మొత్తం అన్ని పాములే ఉంటాయి. నాకు గుర్తున్నంత వరకు ఈ సినిమాలో 80కి పైగా పాముని వాడారు. అయితే వాటికి అన్ని కూడా ప్రికాషన్స్ అన్ని తీసుకున్నారు, పాయిజనస్ లేకుండా చూసుకున్నారు, కొన్ని కాళ్ళు పీకేశారు. తర్వాత కొన్నిటినేమో అసలు ఈ పాముల్ని ఎలాగా పట్టుకోవాలి, వాళ్ళతో ఎలా మెలగాలి అని చెప్పేసి ఒక స్పెషల్ ట్రైనింగ్ మెగాస్టార్ చిరంజీవి తీసుకోవడం జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవికి ఈ తోడుగా కొన్ని పాత్రలు ఉంటాయి రెండిందులో. ఒకటేమో జ్యోతిలక్ష్మి,
రెండోది వచ్చేప్పటికి రాధిక. ఈ ముగ్గురు కలిసి ఈ చేసేటువంటి గుహలోకి వెళ్ళేటువంటి సన్నివేశాలు, ఈ పాములతో ఆయన చేసేటువంటి సాహస కృత్యాలు ఆ రోజు కనుక చూసుకుంటే చిరంజీవి ఆ క్లైమాక్స్లో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఏంటి మనం తెలుగు సినిమా అది ఇంగ్లీష్ దానికి కాపీ అనుకోండి ఒక ఆ సన్నివేశం, కానీ ఎక్కడా కూడా మనకి తెలుగు నేటివిటీ లోపించకుండా అత్యద్భుతంగా తీశారు. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, ఇప్పట్లో లాగా గ్రాఫిక్స్ అది అప్పట్లో లేవండి. ఓన్లీ ఒరిజినల్ షార్ట్స్ మీదే ఆధారపడి తీయడం జరిగింది. మీరు కనుక ఒక్కసారి హీరో సినిమా కనుక చూస్తే చిరంజీవి ఎలా నటించారు, ఆయన సాహసకృత్యం ఎలా చేశారు అని చెప్పేసి మనం చూడొచ్చు. ముఖ్యంగా కనుక చూసుకుంటే చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక నూతన వరవడికి దారితీసే విధంగా ఆయన ప్రవర్తించేవాళ్ళు. ఎందుకంటే సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి, రొటీన్గా సినిమా ఉండకూడదు అని భావించేటువంటి వ్యక్తి. కాబట్టి హీరో సినిమాలో అంత అద్భుతమైన సీన్ తీయడం జరిగింది. మరి మీకు ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో గోండా అనేటువంటి సినిమా వచ్చింది. గోండా అనే సినిమాలో ఒక ఫైట్ ఉంటుంది, అంటే కళ్ళకి గద్దలు కట్టుకొని చేసేటువంటి ఫైట్. ఇది యాక్చువల్గా భక్త కన్నప్ప అనేటువంటి సినిమాలో కృష్ణరాజు శ్రీధర్ మధ్య ఫైట్ ఉంటుంది, అది కూడా కళ్ళకి గద్దలు కట్టుకొని. సేమ్ అదే రిపిటేషన్ అయినా కూడా చిరంజీవి వైవిధ్యభరితమైన ఫైట్స్తో అలరించాడు. చివరికి ఒక కొండను బద్దలు కొట్టి ఆ కొండ మీద కాలు పెట్టినప్పుడు ఆ చప్పుడు బట్టి ప్రత్యర్థి మూమెంట్స్ని కనుక్కొని చేసేటువంటి ఫైట్. మీరు కనుక ఈ సెకండ్ ఫైట్ యాక్చువల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో. మళ్ళీ థర్డ్ ఫైట్ ఎక్కడ వచ్చిందంటే సింహాసనం సినిమాలో వచ్చింది. అంటే ఒకే ఫైట్ సన్నివేశం 3 సినిమాల్లో తీశారు నాకు తెలిసినంత వరకు. నాకు తెలియకుండా ఇంకా మిగతా సినిమాలు ఏదైనా వాడారేమో నాకు స్పష్టంగా తెలియదు. మెగాస్టార్ చిరంజీవి ఈ ఫైట్లో కూడా ఆదిలోనే అలరించాడు. చాలామంది గోండా సినిమా చూసిన వాళ్ళు ఈ ఫైట్ని చూసి ఎదిరిపడ్డారు, అంత బాగా చేశాడు ఆయన. తర్వాత క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక ట్రైన్ వెళ్ళేటువంటి సన్నివేశం. ఆ ట్రైన్లో ఏంటంటే ట్రైన్ కింద ఆయన వేలాడేటువంటి సన్నివేశం ఉంటుంది. యాక్చువల్గా ఈ సన్నివేశం ఈ ప్రొడ్యూసర్ మిద్దె రామారావు ఏమన్నారంటే, వద్దు ఈ షాట్ వద్దు, చాలా డేంజరస్ అని చెప్పారు. నేను చెప్పాను కదండి, అప్పటికి గ్రాఫిక్స్ లేవు. ట్రైన్ని 10 కిలోమీటర్ల స్పీడ్లో తీసుకెళ్ళారు యాక్చువల్గా. కాకపోతే ఏ మాత్రం స్కిప్డ్ అయినా సరే అది చాలా ప్రమాదకరం. కానీ ప్రొడ్యూసర్ వద్దు డూపుని పెడదామన్నా కూడా చిరంజీవి నో అని చెప్పారు. తనే ఒరిజినల్గా ఆ ఫైట్ సన్నివేశంలో పాల్గొని ఆ సన్నివేశాన్ని అత్యద్భుతంగా ఓకే అనిపించుకున్నారు. ఆ సినిమాలో మీకు క్లైమాక్స్కి వచ్చేప్పటికి సినిమా స్టోరీ ఎలాగున్నా సరే ఈ క్లైమాక్స్ మాత్రం ప్రజలను ఆకట్టుకుంది. అందుకని చిరంజీవి ఎప్పుడు ఒకటే నమ్ముతారు, తన స్వయం కృషిని నమ్ముకుంటారు, డేరింగ్నెస్ నమ్ముకుంటారు. అలాగే మిగతా వాళ్ళు చేయనటువంటి కార్యక్రమాన్ని తను ఓ ఫైట్ సన్నివేశంలో అయినా లేకపోతే కన్నీరు పెట్టే సన్నివేశంలో అయినా చేస్తారు. కాబట్టి మీకు ఆ గోండా సినిమా కూడా ఆ ఒక్క సన్నివేశం గురించి ఆ రోజు యూత్ చూసినటువంటి సందర్భం ఉంది. అయితే చిరంజీవి అదృష్టం ఏంటంటే చిరంజీవి తన సినిమా చూసేటువంటి రోజుల్లో జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం. జ్యోతిలక్ష్మి స్క్రీన్ మీద కనపడంగానే ఆవిడ డ్యాన్స్ ఎలా చేస్తారో, ఆవిడ మూమెంట్స్ ఎలా ఇస్తారు అని చెప్పేసి చాలా ఆసక్తిగా గమనించేవాళ్ళు. తను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఒక టేప్ రికార్డర్ పెట్టుకొని జ్యోతిలక్ష్మి పాటల్ని అందులో పెట్టి తన డ్యాన్స్ మూమెంట్స్ ఎలా చేస్తారో ఆ విధంగానే ఫాలో అవుతూ ఉండేవాళ్ళు చిరంజీవి. కాబట్టి చిరంజీవి ఏకలవ్య శిష్యుడు. అంటే ఆ రోజు ఒక సినిమాలో తనకి ఒక కూచిపూడి రాదు, లేకపోతే భరతనాట్యం రాదు, కొన్ని కమలాసన్ లాగా తను ఏమైనా నేర్చుకోలేదు. ఏమీ లేకపోయినా సరే తనలో ఉన్నటువంటి ఈజ్ ఏంటంటే జ్యోతిలక్ష్మిని ఒక ఆదర్శంగా తీసుకొని ఆవిడ డ్యాన్స్ మూమెంట్స్ని చేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసుకొని అని సినిమా రంగంలో అనేక స్టెప్స్కి నాంది వేయటం జరిగింది. మరి అలాంటి గురువుగా భావించేటువంటి జ్యోతిలక్ష్మి మహానగరంలో మాయగాడు అనేటువంటి సినిమాలో కూడా కనపడతారు. తర్వాత నేను చెప్పినటువంటి ఈ హీరో ఆ సినిమాలో కూడా ఆడ కనిపించడం జరుగుతుంది. కాబట్టి చిరంజీవి ఏదైనా సరే ఆ రోజుల్లో ఒక ట్రెండ్ సెట్టర్. తను ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని ఆ విధంగా చేసి చూపించేవాళ్ళు ఆయన. తర్వాత ఆయనలో మరొక ప్రత్యేకమైన గొడవ ఏంటంటే స్పాంటేనియస్ డెసిషన్స్. ఆ కథ తనకు నప్పదా అని చెప్పేసి ఆలోచించే సన్నివేశం. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే ఇట్లో రామయ్య వేదుల కృష్ణయ్య. ఇది ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కె రాఘవ,
కె రాఘవ ఈ సినిమా ఒక బడ్జెట్ కంట్రోల్‌లో తీద్దామని చెప్పి అనుకున్నారు. దీనికి దర్శకుడు కోడి రామకృష్ణ. మొట్టమొదట హీరోగా నరసింహరాజుని పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నా కూడా కోడి రామకృష్ణ చెప్పారు, చిరంజీవి అయితే బాగుంటుంది, మార్కెట్ బాగుంటుంది, సినిమా హిట్ అవుతుంది అని చెప్పారు. ఆ నమ్మకంతో సరే అన్నారు. కోడి రామకృష్ణ మీద ఇప్పుడు బాధ్యత పడింది. ఏంటి, చిరంజీవి దగ్గరికి వెళ్ళి చిరంజీవిని ఒప్పించాలి. ఆ రోజు చిరంజీవి చాలా బిజీ. మార్నింగ్ అంతా కూడా షెడ్యూల్స్ అంతా చాలా టైట్గా ఉండేవి. నైట్ టైం కోడి రామకృష్ణ వెళ్ళారు, కథ అంతా చెప్పారు. అప్పటికి రాత్రి 12 గంటలైంది. భోజనం ఎవరూ చేయలేదు. ఇంతలో హార్లిక్స్ తిప్పించారు, కోడి రామకృష్ణ ఇచ్చారు. కోడి రామకృష్ణకి టెన్షన్, చెమటలు కారిపోతున్నాయి. ఏంటి, ఈయన అంగీకరిస్తారా అంగీకరించరా? ఓ పక్కనేమో ప్రొడ్యూసర్గా ఇచ్చి చెప్పి వచ్చారు, నరసింహరాజు వద్దు, చిరంజీవి బాగుంటాడని. ఈయన కనుక కాదనంటే పరిస్థితి ఏంటి? ఇది కోడి రామకృష్ణ మొట్టమొదటి సినిమా. ఆయన బాగా టెన్షన్లో ఉన్నప్పుడు చిరంజీవి గమనించి ఒక మాట చెప్పారు, ఇది యాక్చువల్గా లేడీ ఓరియంటెడ్ సినిమా, ఇందులో మెయిన్ మార్క్స్ కొట్టేసేది మాధవి. తర్వాత గొల్లపూడి మారుతీరావు విలనిజం ఇందులో బాగుంది. నేను వచ్చేప్పటికీ నా పాత్ర పెద్ద ఏమీ ఉండదు, కాకపోతే నా పాత్రని నేను కొద్దిగా మెరుగులు దిద్దుకుంటాను, తనకి ఓకేనా అన్నారు. ఓకే అన్నారు కోడి రామకృష్ణ. అప్పటికప్పుడు కొన్ని చేంజెస్ చేశారు. మీరు చూడండి, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఆయనకి నటనకి స్కోప్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. లిమిటెడ్గా ఉన్నటువంటి ఆ స్కోప్లోనే ఆయన తన వైవిధ్యాన్ని పూర్తిగా ప్రదర్శించారు. పాటల్లో చూపిస్తారు, డైలాగ్ డెలివరీలో చూపిస్తారు. తన భర్త ట్రాక్ తప్పుతున్నప్పుడు సరిదిద్దేటువంటి క్యారెక్టర్లో కూడా అత్యద్భుతమైన నటన కనపరుస్తారు. కాబట్టి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అంత సూపర్ డూపర్ హిట్ అయింది. అసలు ఇందులో ఒక తమాషా అయిన విషయం ఏంటంటే, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య ఈ సినిమా షూటింగ్ ప్రారంభం రోజున ఆయన కాల్లో రావాలి. ఆ స్పాట్కి రామచంద్రపురంలో సినిమా షూటింగ్. కాకపోతే ఏమైందంటే, బాగా భారీ వర్షం వల్ల ఈ కారు జర్నీ కష్టమైంది. అప్పటికి రోడ్లు ఎంత ఇంప్రూవ్మెంట్లు లేదు కదా. ఆయన వచ్చేటప్పటికి టైం లేట్ అవుతుంది. అప్పటికి మొబైల్స్ లేవు, కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. దాంతో కే రావుకేమో టైంకి అన్నీ అయిపోవాలి. చిరంజీవి రాలేదు కదా, అయితే మౌత్ షాట్ తీసేయండి అని ప్రెషర్ పెట్టారు కోడి రామకృష్ణ మీద. ఓ పక్క కనుక చూసుకుంటే పూర్ణిమ మీద మౌత్ షాట్ తీశారు. తీసేసిన తర్వాత చిరంజీవి కారు ఎంటర్ అయింది, చిరంజీవి దిగారు. తీరా వెళ్ళి కెమెరామెన్ చూసేటప్పటికి ఆ షాట్ లేదు అందులో. ఎందుకంటే కెమెరామెన్ అతి తొందరగా మూడ్ ఆఫ్ అయిపోయి కెమెరా రీలు లోడ్ చేయకుండానే మొట్టమొదటి షాట్ తీసేశాడు. దాంతో కోడి రామకృష్ణకి ఒక సెంటిమెంట్, అదేంటి, నేను తీసేటువంటి మొట్టమొదటి సినిమాలోనే ఈ మొట్టమొదటి షాట్ రాలేదు, అసలు ఈ సినిమా హిట్ అవుతుందా లేదని ఒక ఆవేదన భరితంగా ఉన్నాడు. ఇది గమనించినటువంటి చిరంజీవి అందరినీ ఎంటర్టైన్ చేస్తూ, మీకేం పర్వాలేదు, నా వల్లే ఆ సినిమా ఆ రీలు కూడా అక్కడ ఆగింది, ఎందుకంటే నా వల్లే తీయాలి కాబట్టి నాతో మోహన్ షాట్ బ్రహ్మాండంగా వస్తుందని చెప్పి అందరినీ నవ్విస్తూ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి ఆ షాట్లో పాల్గొన్నారు. మొత్తం షాటు చిరంజీవి మీదే చిత్రీకరించడం జరిగింది. అయినా సరే కోడి రామకృష్ణకి మనసు ఎక్కడ కూడా మనసులో లేదు. ఏంటిది అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు బోట్లో వెళ్తున్నారు, గోదావరి మీద ప్రయాణం. ఆయన ఏం చేశారంటే, ఒక మీకు ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్ ముక్క ఒకటి తీసి, నేను పని చేస్తాను, ఇది గాల్లోకి విసిరేస్తాను, అది వచ్చి నోట్లో పడిందంటే అది సూపర్ డూపర్ హిట్ సినిమా, ఒకవేళ పడకపోతే మాత్రం ఈ సినిమా హిట్ అవ్వదని చెప్పారు. దాంతో కోడి రామకృష్ణకి మరొక టెన్షన్, అసలే ఈ మొట్టమొదటి షాట్ ఏమో సరిగా రాలేదు, పైగా ఏమేమో ఆరెంజ్ ముక్క పైన విసిరేసి నోట్లో పడాలంటున్నారు, ఇది ఎలా అవుతుంది అనేటప్పటికీ ఒక్కసారి ఆయన పైకి విసిరేశారు. పైకి విసిరేస్తే కరెక్ట్గా వచ్చి కోడి రామకృష్ణ నోట్లో పడింది. అంటే ఇది కోడి రామకృష్ణ గొప్పతనం కాదు, కరెక్ట్గా నోట్లో పడే విధంగా చిరంజీవి విసిరి ఆయనలో ఒక సైకలాజికల్గా ఒక ధైర్యం తీసుకొచ్చారు. అంటే ఎప్పుడు కూడా ఆయన ఏం ఆలోచిస్తారంటే, నేను ఎప్పుడు కూడా డైరెక్టర్కి అండగా ఉండాలి, డైరెక్టర్ కనుక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనుక సరిగా లేకపోతే మరి ఆ సినిమా తీయటం అనేది అతనికి కష్టం అవుతుంది. కాబట్టి ఆ రకమైన సైకలాజికల్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి మీకు ఆ సినిమాని అత్యద్భుతంగా తీసినటువంటి ఖ్యాతి ఆయన తీసుకొచ్చారు. అంటే చిరంజీవిలో ఒక సమిష్టి కృషి అనేది ఆయన చూసేవారు. తన వల్ల సినిమాకి ఒక ప్లస్ పాయింట్ రావాలి, తన వల్ల సినిమా ఒక హైట్కి వెళ్ళాలి, దాంతోపాటు డైరెక్టరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి.
మిగతా ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి ఆయన కోరుకునేవాళ్ళు. అలా కోరుకోబట్టే ఆయన చాలా అద్భుతమైనటువంటి సినిమాలు తీయడం జరిగింది. కాబట్టి కోటి రామకృష్ణ ఆ రోజు ఎంత గొప్పగా ఎంకరేజ్ చేశారో దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం చూసాం. అలాగే చిరంజీవిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక గుణం ఏంటంటే ఏ సబ్జెక్టునైనా సరే ఆయన డీల్ చేయగలరు. ఓ పక్క చూసుకుంటే పునమినాడు, అందులో నేను చెప్పాను కదా ఆ రోల్ని బ్రహ్మాండంగా ఆయన డీల్ చేశారు. మరొక వచ్చేప్పటికి మోసగాడు వచ్చేప్పటికి ఒక చిన్న రోడీ వేషం. ఆ రోడ్డు వేషం అసలు వేయకూడదు అనుకున్నా కూడా ఆయన ఛాలెంజింగ్గా తీసుకుని ఆ రోల్ వేశారు. ఆ సినిమాకి అది టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత వచ్చేప్పటికి తిరుగులేని మనిషిలో కూడా ఒక విలనిజం. ఎన్టీ రామారావుకి ధీటుగా నటించేటువంటి క్యారెక్టర్, అది కూడా అత్యద్భుతంగా ఆయన చేయడం జరిగింది. కాబట్టి ఆయన ప్రతిదీ కూడా ఒక వైవిధ్యభరితంగా చూసుకొని దాంతో పాటు అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళే వ్యక్తి. అయితే ఒక క్వశ్చన్ పిందులో చెప్పవలసిన విషయం ఏంటంటే విజయ్ బాపినీడు మంచి కథకుడు. ఆయన మంచి కథలు రాస్తారు, మంచి సబ్జెక్ట్ ఆయనకు అవగాహన ఉంది. 24 క్రాఫ్ట్స్ అంటే కూడా ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది. కాకపోతే మౌళి అని చెప్పేసి ఒక డైరెక్టర్ ఉన్నారు, బహుశా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. పట్నం వచ్చిన పతివ్రతలు అని చెప్పేసి ఆ సినిమాకి డైరెక్టర్ కూడా ఆయనే. తర్వాత చాలా సినిమాలు ఆయన తీశారు, చాలా బాగా కామెడీ బాగా పండించగలరు ఆయన. మగమహారాజు సినిమాకి ఆయనే దర్శకుడు. కాకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే టైంకి ఆయనకి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంతో ఏం చేస్తున్నారంటే ఈ సినిమా షూటింగ్ని కొద్దిగా అలా పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తున్నారు. చిరంజీవి డేట్స్ దొరకడమే కష్టం. అలాంటిది ఈ డైరెక్టర్ లాగా చేస్తూ ఉంటే బడ్జెట్ కాస్ట్ ఏమో పెరిగిపోతాను. దాంతో విజయ్ బాపినేడు వెళ్ళి చిరంజీవితో చెప్పారు, ఏమంటే మౌళి ఇలాగా తీయటం లేట్ అయిపోతుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదంటే మీరే ఎందుకు తీయకూడదు అని చెప్పేసి అన్నారు. విజయ్ బాపినేడు ఆశ్చర్యపోయారు, అదేంటి నేను ఎప్పుడు నాకు ఫీల్డ్ మీద అవగాహన లేదు కదా అంటే, లేదు మీరు తీయగలరు అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఆ సినిమాకి తనే తోడుండి మీరు చేయగలరని చెప్పి భరోసా ఇచ్చి విజయ్ బాపినేడు ద్వారా ఆ సినిమాను అత్యద్భుతంగా తీశారు. విజయ్ బాపినేడుకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది కూడా చిరంజీవి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఆయన ఆ మగమహారాజు సినిమా తీశారు. తర్వాత చాలా సినిమాలకి ఆయన డైరెక్షన్ చేశారు అనుకోండి, అది వేరే విషయం. కానీ దీన్ని కనుక మనం ఒకసారి వెనక్కి వెళ్తే దసరా బుల్లోడు సినిమాలో కూడా మొట్టమొదటి డైరెక్టర్ అనుకున్నది విక్టరీ మధుసూదన్ రావు. ఆయనకి వేరే సినిమాలు బిజీగా ఉండటం వల్ల అక్కినేని నాగేశ్వరరావు కూడా ప్రోత్సాహం ఇచ్చి విబి రాజేంద్ర ప్రసాద్ అని ఆయన ఆ సినిమాలో డైరెక్టర్ కింద చేశారు. ఆ తర్వాత నాలుగులో చిరంజీవి కూడా మరి విజయ్ బాపినేని డైరెక్షన్గా చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా షూటింగ్లో ఉండేటప్పుడు మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఒక ప్రత్యేక గుణం ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ కో డైరెక్టర్లు కానీ వాళ్ళు ఏదైనా ఒక సీన్ పేపర్ రాసుకొని ఇలా చేయాలని వస్తే దాన్ని ఏం చేసేవాళ్ళకి దాన్ని చించేసేవాళ్ళు. ఇది చూడకండి, మీ అంతటా మీరు బోనుగా చెప్పండి, నేను చేస్తాను అని చెప్పేసి అలాగ అసిస్టెంట్ డైరెక్టర్లకి కో డైరెక్టర్లకి ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చేట్టుగా ఆయన క్రియేట్ చేసేవాళ్ళు. ఒకవేళ కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చేవాళ్ళు. మీరు కనుక చూసుకుంటే శివుడు సినిమాలో కూడా ఆయన కొన్ని షార్ట్స్ విషయంలో కే కోదండరామరెడ్డికి కొన్ని సలహాలు ఇచ్చారు. అది వినటువంటి క్రాంతి కుమార్కి ఒళ్ళు మండిపోయి నువ్వు హీరోగా ఉండేవాడివి హీరోగా ఉండకుండా డైరెక్షన్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పి అతన్ని తిట్టి ఏ కోదండరామరెడ్డిని కూడా ఏమయ్యా నువ్వు డైరెక్షన్ చేయలేవా అని చెప్పేసి అంతంతో కోదండరామరెడ్డి భరించలేక ఆ సినిమా మధ్య నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతే క్రాంతి కుమార్ ఆ సినిమాని పూర్తి చేసి ఏ కోదండరామరెడ్డి పేరు వేసి ఆ సినిమాని రిలీజ్ చేశారు. తర్వాత క్రాంతి కుమార్ కోదండరామరెడ్డి ఎప్పుడు కూడా కలిసి మళ్ళీ పనిచేయలేదు అనుకోండి, అది వేరే సంగతి. అంటే చిరంజీవి అది డైరెక్టర్స్లో కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్లో కానీ కో డైరెక్టర్స్లో కానీ కొత్త పద్ధతిలో తీయాలి అని చెప్పేసి ఆలోచించడం వల్ల మీరు ఆయన సినిమా చూడండి, యముడికి మొగుడు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారు సినిమాలో. అలా ఉదాహరణ కోకొల్లలు ప్రతి సినిమాని ఒక హైప్కి తీసుకెళ్ళి ఆ హైప్ని క్రియేట్ చేసి ఆ సినిమాని ముందంజ వేయటంలో చిరంజీవి సిద్ధహస్తుడు. ఇంకొక విషయం చెప్పాలండి, అభిమానులందరికీ కూడా బహుశా తెలిసే ఉంటుంది, చిరంజీవి గెటప్ మీద కూడా చాలా బాగా దృష్టి తీసుకునేవాడు ఆయన. ఇప్పుడు ఖైదీ సినిమాకి వచ్చేప్పటికి యాక్చువల్గా ఒక ప్యాంటు షర్ట్ కుట్టించేసి మోతప్ షర్ట్కి రెడీ చేశారు.
చిరంజీవి కథ అంతా గ్రిప్పు ఐడియా విన్నాడు కదా ఆయన ఏం చేశారంటే ఒక టీ షర్ట్ని అప్పటికప్పుడు ఇంటి దగ్గర నుంచి రప్పించారు. ఒక కత్తెర తీసుకొని ఆ షోల్డర్స్ దగ్గర కట్ చేసేసారు. అంటే టీ షర్ట్కి షోల్డర్స్ ఉండవు. అలాగే ఒక టీ షర్ట్ని ఆ విధంగా తయారు చేసిన తర్వాత ఒక జీన్ ప్యాంట్ని తెప్పించి దానికి ఈ టీ షర్ట్ని టక్ చేసి తలకి ఒక చిన్నదిగా కట్టారు. దాంతో గెటప్ అంతా కూడా మారిపోయింది. ఆ లుక్ ఖైదీ గెటప్ అని చెప్పేసి మనం చూడంగానే అర్థం చేసుకోవచ్చు. ఆ గెటప్లో ఆయన చేసినటువంటి ఫైట్స్ ఆ రోజు సినిమా రంగాన్ని ఊపేశాయి. 1983కి ముందు చిరంజీవి మిగతా హీరోలు చేసే ఫైట్స్ వేరు, 83 ఖైదీ తర్వాత చేసిన ఫైట్స్ వేరు. ఆ ట్రెండ్ మారిపోయింది, ఆ స్పీడ్ మారిపోయింది, కథాగమనం మారిపోయింది. కొత్త జీవం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆయన గుర్తుపెట్టుకుంటారు. ఆయన తెలుగు పరిశ్రమని కొత్త పొంతలు తొక్కించినటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడూ కూడా యువత ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎల్లవెల్లా అందచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.